వెల్కమ్ టు డివై న్యూస్. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు బృందం పైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు ఎం పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షత దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డిలు మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వరద బాధితులకు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 1 నెల వేతనాన్ని విరాళంగా అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వరదలను కూడా రాజకీయం చేస్తోంది అన్నారు. వరదలు వచ్చినప్పుడు బాధ్యత వహించి వారికి చేయూతను అందించాల్సిన ముఖ్యమంత్రి దాన్ని విస్మరించారు. వరద బాధితుల పరామర్శించి వారికి జీవితం ఇవ్వాలన్న ఆలోచనతో అక్కడికి వెళితే దాడులు చేయడం సరికాదు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఖమ్మానికి వెళ్లి తూతు మంత్రంగా వరద బాధితులను పరామర్శించి వచ్చారు తప్ప వారిని ఆదుకోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ బృందం మాజీ మంత్రి ఇల్లిల్లు తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుని ఇబ్బందులు గమనించి అత్యవసర, నిత్యావసర వస్తువులు అందజేశారని తెలియజేశారు. తిరిగి వస్తున్న సందర్భంగా రాళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లను ఉసిగొల్పటం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వరద బాధితులకు మేము ఏ విధంగా ఆదుకున్నామో అదే విధంగా సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారు పరామర్శిస్తుంటే దాడి చేయడాన్ని ప్రజలు చూసి చీదరించుకుంటున్నారని తెలియజేశారు. ప్రతిపక్షాలు కలుపుకొని పోయే బాధ్యతను ప్రభుత్వం పైన ఉందన్నారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి ఆశ్రయాన్నివ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఇంత విపత్తుకు కారణమయ్యారన్నారు. మీరు ఇటుకలతో దాడి చేస్తే రాళ్లతో దాడి చేసే చర్యలకు ప్రతిచర్య ఉంటుంది అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, పట్టణ పార్టీ కో కన్వీనర్ లింగారెడ్డి, జుబేర్ అహ్మద్, కండల సాయిలు, కౌన్సిలర్ జయరాజు, హవేళీ గన్పూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, పాపన్నపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలాగౌడ్, నాయకులు లింగం, జగన్, నరేందర్ రెడ్డి, రంజా, ఇస్మాయిల్, మోహన్, నవీన్, అమీర్, వేణు తదితరులు పాల్గొన్నారు. వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి బీభత్సం ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు బాధ్యత వహించి ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి మంత్రులని కానీ ఆయన విస్మరించారు. కేవలం పరామర్శలకే పరిమితమై మరి ప్రతిపక్షాలు నిందించడం మొదలుపెట్టింది. గతంలో ప్రతిపక్ష అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ అధికారం పట్టకట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కూడా ప్రతిపక్షాలను నింపడమే మొదలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ నైజం ఏంటి? కేవలం ఎదురోళ్ళని తిట్టి పప్పం కట్టుకోవడం, ఎదురోళ్ళ మీద దోషేసి పప్పం కట్టుకోవడమే రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక పెద్ద విద్య. ఆ విద్యనే ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, వరదలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నామని మర్చిపోయి ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్షాల మీద ఉసిగొల్పడం కార్యకర్తలు అక్కడ ఎందుకు పోయింది? అక్కడ సహాయ చర్యలకు అందించడం కోసం మా వంతు కర్తవ్యంగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా గతంలో అధికారంలో ఉన్న వాళ్ళకి సాయం చేసాం, ఇప్పుడు కూడా సాయం చేస్తామని ఒక మంచి ఉద్దేశం కొద్ది ఖమ్మం జిల్లా వాసులను వరద వచ్చిన వాళ్ళని ఆదుకోవడం కోసం మా వంతు సాయంగా ఈ ప్రతినిధుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అరే వాళ్ళు కూడా సాయం చేస్తున్నాం, మనం ఇంకొంచెం ఎక్కువ చేద్దామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం చేయకపోగా చేసే వాళ్ళను మరి రాళ్లతో దాడి చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదు, ఇది మంచి చర్య కూడా కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ మంచి పనైనా చేయొచ్చు. అలాంటి మంచి పనిని హర్షించాలి, మంచి మెచ్చుకోవాలి. లేదంటే బాధ్యత పోటీపడి పనిచేయాలి, పోటీపడి పనిచేసి ప్రభుత్వ పనికి ఎక్కువ సాయం చేయించండి. అట్లాంటివి చేయకుండా రాళ్లతో దాడి చేయించడం అనేది మంచి చర్య కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎవరికైనా చేయవచ్చు, ఏముందంటే దాడి ఉంది. మీరు ఇంటిగా జవాబు పత్రస చేయండి అన్నట్టు మీరు ఇక్కడితో చేస్తే రాళ్లతో వస్తుంటాయి. ఏదైనా కానీ చర్య ప్రతిచర్య ఉంటుంది. కానీ మేము సమన్వయంతో ఓపిక కొద్ది వరదలు రాజకీయం చేయొద్దని, వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశం కొద్ది ప్రతినిధుల బృందం వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించడం జరిగింది. కానీ కారణాలు కొట్టి విమర్శన చేసి దాని ఒక వికృత చర్యగా సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. అందరము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటే చేయాలి, దాన్ని హర్షించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చేసే చర్యలు మంచి పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా కానీ అట్లాంటి చర్యలు ఇక ముందైనా జరగకుండా చూసుకోవాలి. ఏదైతే హరీష్ రావు గారి మీద నిన్న వాళ్ళ ప్రతినిధుల బృందం మీద కావాల్సుకొని అక్కడికి వచ్చిన మంచి పని చేస్తుంటే దాన్ని చెడగొట్టడం కోసం
చేసిన చర్యగా అభివర్ణిస్తూ దాన్ని పూర్తి తీవ్రంగా ఖండిస్తాము. ఈ విధంగా మరి రాళ్ళని హరీష్ రావు గారి పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేయడం, దాని వల్ల మా సంతోష్ రెడ్డి గారు కూడా మరి దెబ్బకు గురి కావడం జరిగింది. నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి విపత్తు కాలంలో ప్రతిపక్షాలను కలుపుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నా మరి ఈరోజు ప్రతిపక్షంగా మేము ముందుకు వస్తూ ఉంటే ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లు మరి అదేవిధంగా ప్రతిపక్షంగా మీరు రండి కలిసి రండి అని చెప్పేసి అన్నారు. మరి కలిసి వస్తే ఇంకా ఈ విధమైనటువంటి దాడులా అని తెలుసుకున్నా ఇది మంచి పద్ధతి కాదు. అందరం కలిసి సమయంలో మరి ముందుకెళ్ళి వాళ్ళ అండగా ఉండి ధైర్యం చెప్పి వారికి ఆసరగా బాసరగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొద్దిలో ప్రమాదం జరిగింది కానీ లేకపోతే అదే రాయడానికి పోయేబట్టి ఎంత ప్రమాదం జరిగేది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కూడా నేను కోరుతూ మరి ఇటువంటి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇంతవరకు కూడా ఇటువంటి కాకుండా ప్రభుత్వం ఎందుకంటే పైనుంచి కింద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి జరగకూడదు, చెయ్యదు అని చెప్పేసి పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క దాడి చాలా ఇంకా ఈ ప్రభుత్వం ప్రతిపక్షలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అంతకుముందే వాతావరణ శాఖ ఎన్నో గంటల ముందు నుంచే కుంభవృష్టి పడుతుంది చెప్పినప్పటికీ కూడా వీళ్ళు బహుశా ప్రతిపక్షంలో ఉన్నామనుకొని అదే వర్షమే కదా దాని పని అది చేసుకుంటుంది, మా పని ఏం చేసుకున్నామనంటే పట్టించుకోకుండా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. జనరల్గా వరదలు వస్తున్నప్పుడు జాతీయ విపత్తు సంస్థను సంప్రదించి హెలికాప్టర్లు కావచ్చు, మిలిటరీ ఫోర్సును అందరినీ కూడా సంసిద్ధం చేయాల్సి ఉంటే కానీ చేయలేకపోతే ఒక మంత్రి అంటాడు నేను దేవుడి మీదనే భారం పెట్టినాను అని చెప్పి అతను ఏడవడం, ఇంకొక మంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి హెలికాప్టర్ ఇస్తారా అని అడగడం అంటే ఈ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో మీరు అందరూ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ వైఫల్యాలు కనబడద్దు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారి నాయకత్వంలో అందరూ వెళ్ళి ఆపన్నాస్తం అందిస్తారని చెప్పేసి వారందరికీ కూడా ఒక్కొక్క బ్యాగ్ ఏదైతే ఫుడ్ మెటీరియల్ అయితే ఇస్తుందో అది ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వకపోవడం, మన వాళ్ళు ఇస్తే ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలు చేసేది మీరు చూసారు సోషల్ మీడియాలో. అక్కడ జనం ఎంత ఆగ్రహంతో ఉన్నారో కూడా మీకు తెలుసు. అవన్నీ మర్చిపుస్తకే ఈ ప్రయత్నం చేసేది. కానీ ఇక్కడైనా ఖబర్దారుగా చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ముందు చేస్తే ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలు కూడా ఇంతకు రెట్టింపు కూడా చేస్తారు. ఎందుకంటే మా వారు ఉద్యోగంలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ఫలితం మీకు కూడా జరుగుతుంది. అందుకే ఇక్కడి నుంచి అయినా సరే ఆ రాష్ట్ర పార్టీ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇప్పటికైనా సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా పార్టీ తరఫు నుంచి మా ఉమ్మడి జిల్లా తరఫు నుంచి అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా గణపురం కావచ్చు, చాలా అయిపోయి వాటిని అప్రమత్తంగా ఉంటే ఇంకా చాలా తుఫాన్ అంటున్నారు. రేపు కూడా తుఫాన్ ఇక్కడ హెచ్చరికలు వచ్చినాయి కాబట్టి ముందు అలర్టుండాలని అధికారులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమైతే ఇక్కడ వాళ్ళు ప్రజలకు నష్టం జరిగిందో 200 ఎకరాల గణపురం చెరువు కింద నష్టపోయింది, తులసి తాండ నక్క భాగాలు నష్టపోయింది. అదేవిధంగా నీట మునిగినాయి. ఇక్కడ మన తులసి తాండాలు కూడా పొలాలు నీట మునిగినాయి. అక్కడ కూడా మాందాపురం చెరువు దగ్గర కూడా మొత్తం నీట మునిగినాయి. మేము ఎకరానికి 30,000 డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, చెరువులను పునరుద్ధరించాలి. మళ్ళీ వచ్చే తుఫాను అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులందరూ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈ మెదక్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. మరి నిన్న జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి మొన్న జరిగిన ఏదైతే ఖమ్మంలో అంత పెద్ద ఎత్తున వరదలు రావడం, వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన మరి నిర్లక్ష్యం చేసి అది ఏడ పట్టబయలవుతుందో మరి ప్రజల వద్దకు నేరుగా పోయి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైతే నిలదీస్తారో బయట పెడతారో అని చెప్పిన భయంతో మరి నిన్న దాడి చేయడం అనేది ప్రజలందరూ కూడా ఉక్కు మీద వేలేసుకుంటుంది.
ఒక పక్కా దేశంలో ఏమన్నా జరుగుతుంది, ఒక పక్కా దేశం చూడంటే మనం సహాయం చేస్తాం, ఒక పక్క రాష్ట్రానికి సహాయం చేస్తాం. అది పోయి మరి ఎంత రాష్ట్రంలో మరి ఖమ్మం జిల్లాలో మరి మేము పోయి మా ప్రజలకు మరి మా ప్రజాప్రతినిధులు మేము ప్రజలకు తప్పనిసరిగా ఉంచమంటే దాడి చేయడం అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పని అంటే ఇప్పటి వరకు 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి జరిగింది. మరి గతంలో ఈ హిస్టరీ లేకుండే, ఈ నైజం లేకుండే. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి పూర్తి ఒక టార్గెటెడ్ పొలిటిక్స్గా తయారై మరి దాడి చేయడం, దాడులు తప్ప వాళ్ళకి ఇంకొకటి తెలియదు. వాస్తవంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టి మరి ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మరి అఖిలపక్ష మీటింగ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీని పిలిచి సంప్రదించి మాట్లాడి ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి అది పక్కన పెట్టి ఇవాళ మేమే స్వయంగా పోయితే కూడా మరి ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా దారుణం. మరి ఏది ఏమైనా భవిష్యత్తులో మేము ఒక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇట్లాంటి ఎన్నో చూసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు ఇక్కడ కూడా గడవడమో లేకపోతే భయపడడమో, మేము ఊపుదప్పుడు ఈ ఉపన్యాసాలకు లేకపోతే దాడి చేస్తే భయపడతామని చెప్పి అనుకోవడం అవివేకం. ఖచ్చితంగా ఇలాంటి ప్రతిదాడులు కూడా మేము కూడా చేసి చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ నిన్న జరిగిన హరీష్ రావు గారి మీద జరిగిన దాడిని మరి మా ముఖ్య నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద దాడిని పూర్తిగా మేము ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.